ఉచితంగా పుస్తకాలు, షూ, బ్యాగ్స్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత ముందు బుక్స్ మీద జగన్ లోగో ఉండేది, ఈసారి జగన్ లోగో కూడా లేదు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సింబల్ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు జగన్ బెల్ట్ మీద కూడా వేసే పరిస్థితి వచ్చింది, ఈసారి అలా కూడా లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది, అది మనకి చాలా గౌరవకరంగా ఉంటుంది. నాకు తల్లికి వందనం కూడా పడింది పోయిన ఈ సంవత్సరం, నాకు దానికి కూడా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేసిన నారా లోకేష్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే ఇలాంటి బుక్స్ అన్ని మాకు సౌకర్యాలు కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే గతంలో మీకు ఇలాగని గత గవర్నమెంట్ అప్పుడు మీకు ఏమైనా ఇచ్చినా? జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, కానీ ఎంత క్వాలిటీ లేవు. ఇప్పుడైతే అన్ని బ్రాండెడ్ లాగా అనిపిస్తుంది మాకు. ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, డ్రెస్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ మారింది. అలాగే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిసిపోయేలాంటి యూనిఫామ్ ఇచ్చారు. బెల్ట్ మీద ఇదివరకు జగన్ గారి ఫోటో వచ్చేది, కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వచ్చింది. ఆయన టీచర్స్ అందరికీ హెడ్, అందుకని ఆయన పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము ఇంతవరకు టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది. మాకు బెస్ట్ టీచర్స్ ట్రైనింగ్, బెస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తల్లికి వందనం పడింది. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్ స్కూల్ బ్యాగ్స్, డ్రెస్సులు, షూస్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ ఏకేటీపీ స్కూల్లో 10th A సెక్షన్లో చదువుతున్నాను. మా మమ్మీ డాడీ ఇద్దరు పని చేసుకుంటారు, వాళ్ళు చాలా కష్టపడతారు. మా డాడీ ప్రైవేట్ జాబు, మా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు. మాకు ఈ మధ్యన తల్లికి వందనం కూడా పడింది, 13,000 పడ్డాయి. నాకు మా తమ్ముడికి ఇద్దరికి పడ్డాయి. ఇంతకుముందు బుక్స్ మీద వేరే పేర్లు ఉండేవి, ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన మంచి టీచర్, ఆయన పేరు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయనలా చదవాలి, ఆయన అంత గొప్ప స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇవన్నీ మాకు బుక్స్, షూస్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్ అవన్నీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే నారా లోకేష్ గారు అయితే ఫ్రీగా బుక్స్, షూస్, నోట్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఏకేటీపీ స్కూల్లో 10th క్లాస్గా చదువుతున్నాను. మా డాడీ ఆటో డ్రైవర్, నాకు తల్లికి వందనం కూడా వేశారు నారా లోకేష్ గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మా అక్క, నేను చెల్లిని. నాకు 13,000 పడింది, మా అక్కకి 13,000 పడింది. ఇద్దరికి కలిపి 26,000 పడ్డాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే స్కూల్లో చాలా ఫెసిలిటీస్, చాలా ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చాక చాలా బాగుంది స్కూలు. యూనిఫామ్సే కానీ, మన వాష్రూమ్సే కానీ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు. ప్రభుత్వం మీకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మాకు బుక్స్, షూస్, బ్యాగ్స్, డ్రెస్ కూడా ఇచ్చారు. డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది. బెల్ట్ కూడా ఇచ్చారు. పోయినసారి జగన్ గారి ఫోటో ఉండేది, ఈసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి నేమ్ కూడా ఉంది. మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బుక్స్ అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. షూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.